మ్యాంగో తినేటప్పుడు మ్యాంగోతో పాటు ఇంకొన్ని డైట్ ప్రోటీన్ ఫ్యాట్ యాడ్ చేస్తే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. సమ్ ఆల్మండ్స్ యాడ్ చేయొచ్చు, సమ్ అదర్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు, ఆర్ గ్రీక్ యోగర్ట్ యాడ్ చేయొచ్చు, సమ్ ఫైబర్ కూడా యాడ్ చేయొచ్చు, చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఆర్ సమ్ అదర్ ఫైబర్ కంటెంట్ యాడ్ చేయొచ్చు. తక్కువ పోర్షన్ కంట్రోల్ అంటే ఒక రోజుకి హాఫ్ మ్యాంగో కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ పండిన మ్యాంగో కంటే కొంచెం తక్కువ పండిన మ్యాంగోకి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువ ఉంటుంది. మ్యాంగో తినేటప్పుడు మీరు సపోజ్ మీల్స్తో తింటున్నారు, కొంచెం రైస్ కంటెంట్ తగ్గించుకోవాలి. అక్కడ కార్బ్ మీరు యాడ్ అవుతుంది కదా, ఇక్కడ కార్బ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కొద్దిగా వర్కౌట్స్ పెంచుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇన్ బిట్వీన్ మీల్స్తో కాకుండా ఇన్ బిట్వీన్ తినేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ మ్యాంగో బట్టి కూడా కొంచెం క్యాలరీ డిఫరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఎనీ ఫ్రూట్స్ లాగా ఇది కూడా ఫ్రూట్ జ్యూసులు చేయకూడదు. ఫ్రూట్గా తినాలి. జ్యూస్లో కొంచెం యాడెడ్ షుగర్స్ ఉంటాయి అండ్ డైజెషన్ ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఫైబర్ అంతా తీసేస్తాం. మ్యాంగిఫెరిన్ అనే ఒక బయోయాక్టివ్ సబ్స్టెన్స్ ఉంటుంది, అది పీల్లో ఎక్కువ ఉంటుంది. దానికి కొద్దిగా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో పీల్లో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. కొన్ని పీల్స్ తినొచ్చు, కాకపోతే పీల్ మనకి బయట కెమికల్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి కొన్నిసార్లు. కాబట్టి బాగా క్లీన్ చేసుకొని ఎవరు కుదిరితే మీరే తినొచ్చు. సో మ్యాంగోలు ఇవన్నీ కాకుండా చాలా మినరల్స్ కూడా ఉంటాయి. మెగ్నీషియం హై క్వాంటిటీలో ఉంటుంది, కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. సో మ్యాంగో వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో లిమిటెడ్ గా తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్ స్పైక్స్ అవ్వకుండా మీరు మానిటర్ చేసుకోవాలి. అండ్ షుగర్ కంట్రోల్ చేసుకొని అప్పుడు మీరు కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. సో కంప్లీట్ గా డయాబెటిక్ పేషెంట్స్ డిప్రైవ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్మార్ట్ గా మీరు ప్లాన్ చేసుకొని లిమిటెడ్ గా మ్యాంగోని మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.